నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ ప్రధాని మోదీ గారిపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉన్నారు. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే రెండోసారి ఆయన భారత ప్రభుత్వ వైఖరిని అభినందిస్తూ మాట్లాడారు. ముందుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అప్పట్లో తాను విమర్శలు చేశాను, అది తప్పని నాకు తెలిసి వచ్చిందని చెప్పి తాజాగా శశి థరూర్ మాట్లాడారు. అంతకుముందు కూడా కొద్ది రోజుల కిందట ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో కూడా ఇది చాలా మంచి పరిణామం, ట్రంప్కి ప్రధాని మోదీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ, రెండు దేశాల మధ్య రకరకాల బైలాటరల్ రిలేషన్స్ కానివ్వండి, ద్వైపాక్షిక ట్రేడ్ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా సుహృద్భావ వాతావరణం ఉంది, ఇది చాలా మంచి పరిణామం అంటూ కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే శశి థరూర్ చూపు బీజేపీ వైపు ఏమైనా ఉందా, కాంగ్రెస్ అధిష్టానానికి శశి థరూర్కి ఏమైనా మధ్య చెడిందా, ఈ కామెంట్స్ని ఈ స్టేట్మెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అంశాన్ని గురించి పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. మీ స్టేట్ విషయమే, అందుకనే పర్టికులర్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ గారు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్, బాగా మాట్లాడతారు వాస్తవానికి. ఇంగ్లీష్ కూడా అర్థం కాదు చాలామందికి. బట్ ఏదైనా కూడా అతను గత కొద్ది రోజులుగా మోదీ గారిని, భారత ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ని పొగుడుతూ ఉన్నారు. రీసెంట్గా హీ కెన్ హగ్ జెలెన్స్కీ, హీ కెన్ హగ్ పుతిన్ ఆల్సో. అంటే రెండు దేశాల్లోనూ కూడా సమంగా చూడగలగడం, అంటే మెప్పు పొందగలగడం అనేది కొద్ది దేశాలకే సాధ్యపడుతుంది, కొద్దిమంది నాయకులకు మాత్రమే సాధ్యపడుతుంది, అది మోదీ గారు చేయగలిగారని చెప్పి అతను మాట్లాడడం మనం చూసాం. సో ఎలా మీరు డీకోడ్ చేస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఇన్ఫాక్ట్ పుటిన్ గారు చెప్పారు కదా మొన్న స్పీచ్ ఇచ్చినప్పుడు, మోదీ గారిని మెన్షన్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ కానివ్వండి, మిగతా మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా చెప్పారు, చైనీస్ ప్రైమియర్ కూడా చెప్పారు. అంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ అన్నమాట. కానీ శశి థరూర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, 4 సార్లు గెలిచి ఎంపీ అయ్యారు ట్రివాండ్రం నుంచి, 5వ సారి గెలిస్తే కూడా మినిస్టర్ అయితే కాలేడు. ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పుడు పవర్లో రారు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో. ఎన్ని రోజులు ఎంపీగా ఉంటారు? ఆయన కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనకున్న తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకోరు, కానీ మలయాళం ఛానల్స్ స్పెషల్లీ ఇవాళ సాయంత్రం అయితే ఫుల్ డిబేట్ ఉంటుంది దీని మీద. ఆల్రెడీ దీనికన్నా ముందు కూడా ఆయన మోదీ గారిని ప్రశ్నించినప్పుడు అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా చాలా మంచిగా అక్కడ మంచి పని చేస్తున్నారు మీరని చెప్పారు. సో చాలామంది అప్పుడు ఏమన్నారు, ఈయన ఇక్కడికి వెళ్తాడా, బీజేపీకి వెళ్తాడా, ఎక్కడికి వెళ్తాడని అడిగారు చాలామంది. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇక్కడ ఉంటా అని చెప్పి. దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు, లోకల్ కాంగ్రెస్ లీడర్స్, అక్కడున్న పీసీసీ ప్రెసిడెంట్ సుధాకరన్ కానివ్వండి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ వీడి సతీశన్, వీళ్ళందరూ శశి థరూర్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టారు. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ. దాంట్లో శశి థరూర్కి వార్నింగ్ ఇచ్చారు, ఇప్పటి నుంచి బీజేపీ మంచి పని చేస్తుందని చెప్పకండి. అంటే శశి థరూర్ అన్నారంట, మంచి పని చేస్తుంది చెప్పొచ్చు కదా, అది కాదు మంచి పని చేసినా కూడా చెప్పకూడదంట. అది కాంగ్రెస్ అందరికి తెలుసు. అది రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మోదీ గారిని తిడుతూనే ఉంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమో అట్లా తిడితే నేను మిమ్మల్ని రోడ్డు మీద తీసుకెళ్ళి కొడతా అంటున్నారు, బట్టలు ఇప్పేసి కొడతా అన్నారు. కానీ రాహుల్ గాంధీ మోదీ గారిని తిడితే ఏ ప్రాబ్లం లేదు ఎవరికి. వాళ్ళ అమ్మగారు తిట్టారు, వాళ్ళ వైఫ్ని తిట్టారు, అందరిని తిట్టారు లింక్ చేసుకుంటా. ఎవరు? రాహుల్ గాంధీ. ఎనీవే, దట్స్ నాట్ అ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ డిబేట్. ఈ శశి థరూర్ ఎందుకు చేస్తున్నారు అనేది చాలా ఒక పొలిటికల్ సర్కిల్స్లో మీరు చెప్పినట్లు డిస్కషన్ నడుస్తుంది. కేరళలో చెప్పినట్లు అక్కడ న్యూస్ ఛానల్స్లో ఈ జరిగినప్పుడంతా ఒక 2-3 రోజులు ఇదే డిబేట్ ఉంటుంది. శశి థరూర్ చాలాసార్లు క్లారిఫై చేశారు, నేను ఏ పార్టీకి వెళ్ళట్లేదు, నేను నా మనసులో ఉన్న విచారం చెప్పేశాను. మీకు గుర్తుంటుంది రాజుగారు, మల్లికార్జున్ ఖార్గే వ్యతిరేకంగా అప్పుడు నిలబడిన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో శశి థరూర్ కీలక పాత్ర ఉండే. అక్కడ మనందరికి తెలుసు, పార్టీ నుంచి తీసేస్తారు అనుకున్నారు, కానీ తీయలేదు ఆయన్ని. అప్పుడు కూడా తీసేస్తే కూడా ఏం కాదండి, యాక్చువల్లీ ఒక సీట్ తగ్గుతుంది అంతే. ఎందుకంటే శశి థరూర్ ఇస్ అ నాయర్, సేమ్ కమ్యూనిటీ దట్ ఐ కమ్ ఫ్రమ్ కేరళలో. అండ్ ట్రివాండ్రంలో నాయర్స్ ఎక్కువ ఉన్నారు. దీనికన్నా ముందు ఎలక్షన్లో బీజేపీ ఒకసారి శ్రీశాంత్ని అక్కడ నుంచి కాంటెస్ట్ చేయించారు, క్రికెటర్, ఆయన కూడా నాయర్. ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తారు బీజేపీ వైపు నుంచి, అతను కూడా సేమ్ కమ్యూనిటీ, నాయర్ కమ్యూనిటీ నుంచి వస్తారనమాట. సో ఈ ప్రాబ్లం ఎక్కడంటే కాంగ్రెస్కి అక్కడి నుంచి ఎట్లయినా శశి థరూర్ గెలుస్తారు, ఆయన బీజేపీలో వెళ్తే కూడా గెలుస్తారు అక్కడి నుంచి. ఈసారి చాలా నేరో మార్జిన్తో గెలిచారు.
ఎందుకంటే ట్రివాండ్రం ఒక మీరు డెమోగ్రఫీ చూస్తే ట్రివాండ్రం టౌన్ హిందూ స్ట్రాంగ్ హోల్డ్. చాలా కేరళలో చాలా తక్కువ కాన్స్టిట్యున్సీలో హిందువులు ఎక్కువ ఉన్నారు. అదొకటి ట్రివాండ్రం. నెక్స్ట్ ఒకటి త్రిశూర్, మూడోదేమో కాసర్గోడ్, నాలుగోదేమో పాలక్కాడ్. దీంట్లో ఆల్రెడీ త్రిశూర్ నుంచి సురేష్ గోపి గెలిచారు, ట్రివాండ్రం నుంచి శశి థరూర్ గెలుచుకుంటూ వస్తున్నారు. కాసర్గోడ్ నుంచి బీజేపీ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే కర్ణాటక బార్డర్, చాలా కర్ణాటక మాట్లాడుతున్నాం. పాలక్కాడ్ ఏమో తమిళనాడు నుంచి చాలామంది అక్కడ ఉంటారు. సో అక్కడి నుంచి శ్రీధర్ సార్ పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు. అక్కడి నుంచి కేరళ అసెంబ్లీకి పోటీ చేశారు. సో శశి థరూర్ది ప్రాబ్లం, రేపు మోదీ గారు మన పార్టీలు తీసుకుంటే నేను ఒక ఎంపీ కావచ్చు కదా, నేను ఎంపీగా ఉంటాను, నేను ఒక మినిస్టర్షిప్ నాకు రావచ్చు కదా. మన అందరికి తెలుసు శశి థరూర్ ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్లో అండర్ సెక్రటరీ జనరల్ ఉండేవారు కాంగ్రెస్ టైంలో. దాని తర్వాత ఆయన సెక్రటరీ జనరల్ పోటీ చేశారు. కానీ ఆయన తప్పెక్కడ చేశారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సపోర్ట్ చేస్తా అనుకున్నారు. యూజువల్లీ మన కంట్రీ నుంచి ఎవరైనా పోటీ చేస్తే మనం వాళ్ళని సపోర్ట్ చేస్తాం, 10 మంది దగ్గర మాట్లాడతాం కంట్రీస్, ఎందుకంటే ఓటింగ్ అందరూ ఓట్ చేస్తారు కదా, 200 కంట్రీస్ అందరూ ఓట్ చేస్తారు. చేయలేదు, మన వాళ్ళు చేయకుండా అట్లనే పక్కన పెట్టేస్తారు శశి థరూర్ పాపం. దాని తర్వాత యుఎన్ కూడా వచ్చి యుఎన్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన మళ్ళీ దెన్ పాలిటిక్స్ మన అందరు తెలుసు. దెన్ ఆయన పెళ్లి చేసుకున్నారు, దాని తర్వాత ఒక మర్డర్ కేసులో మళ్ళీ చిక్కపోయారు ఆయన, అంతా మనకి తెలిసింది. అది సునంద పుష్కర్ కేసులో. శశి థరూర్ది ఒక నాన్ కాంట్రవర్షియల్ పాస్ట్ అంటే, ఆయనకి పొలిటిక్స్లో ఎక్కువ కేరళలో ఎవరు లేరు, ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో ఉండడు అక్కడ. కానీ నేషనల్ లెవెల్లో ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. ఒకటి నేను చెప్పినట్టు, ఆయన మాట్లాడితే ఇంగ్లీష్ నాకు కూడా ఒకసారి అర్థం కాదు, ఎందుకంటే ఆయన గ్రామాటికల్ ఒక బుక్ తీసుకొని కూర్చోాల్సి వస్తుంది, గ్రామర్ బుక్ తీసుకొని ఏం చెప్పారు ఈయన ఇతను అని చెప్పేసి. వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ స్పోకన్ ఆల్సో, హీ స్పీక్స్ వెరీ వెల్. ఇంగ్లీష్ ఇస్ ఇంపెకబుల్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది కాకుండా మలయాళంలో కూడా బాగానే మాట్లాడుతున్నాను. ముందుకు ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఫ్రెష్గా వచ్చినప్పుడు మలయాళం అంతా ఫ్లూయెంట్ లేకుండా, ఇప్పుడు మలయాళం కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. సో ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ టెండెన్సీ. రాజుగారు మీరు కూడా శశి థరూర్ ప్లేస్లో ఉంటే 4 సార్లు గెలిచాము, ఇప్పుడు కూడా ఎంపీ, నెక్స్ట్ టైం మళ్ళీ ఎంపీ. నేను మినిస్టర్ ఎప్పుడైతానో, ఒక మోదీ గవర్నమెంట్లో ఉంటే ఇప్పుడు జయశంకర్ లాగా మొత్తం తిరగవచ్చు, గ్లోబ్ అంతా తిరగవచ్చు, నన్ను అందరు గుర్తుపడతారు నన్ను. మోదీ గవర్నమెంట్ కూడా అది పాజిటివ్ అడ్వాంటేజ్. మీకు గుర్తుంటుంది, ఐ థింక్ నరసింహరావు గవర్నమెంట్ ఉన్న టైంలో అనుకుంటాను, వాజ్పేయి గారిని యునైటెడ్ నేషన్స్ పంపించారు మాట్లాడడానికి భారతదేశం. వాజ్పేయి గారు ఆపోజిషన్ లీడర్ ఉండే అప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు. ఐ థింక్ ఇట్ వాజ్ నరసింహరావు గవర్నమెంట్, ఐ మే బీ రాంగ్, సమ్ అదర్ ప్రైమ్ మినిస్టర్ కూడా. కానీ వాజ్పేయి గారిని పంపించారు, ఈవెన్ దో ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మెచ్యూరిటీ ఉండేది దాంట్లో అనమాట. అక్కడ వాజ్పేయి గారు వెళ్ళారు, హిందీలో మాట్లాడారు, అని అందరు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. శశి థరూర్ కూడా ఈ కెన్ స్పీక్, ఆ అడ్వాంటేజ్ ఆయనకు ఉంది, హిందీ కూడా బాగానే మాట్లాడతారు, ఇంగ్లీష్ ఈ స్పీక్స్ వెరీ వెల్. సరే, బయటికి వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ లీడర్తో ఎట్లా మాట్లాడాలని శశి థరూర్ చాలా బాగా తెలుసు. ఇంటర్నేషనల్ లెవెల్ జయశంకర్ గారు మాట్లాడుతారు చూడండి, చాలా మెజర్డ్గా మాట్లాడతారు, క్యాల్కులేటెడ్గా మెల్లమెల్లగా మాట్లాడతారు. సో ఆ ఒక్క బహుశా అదొక ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పొద్దున ఇది స్టేట్మెంట్ రాగానే కేరళలో గొడవ మొదలైందనమాట. అక్కడ కాసర్గోడ్ నుంచి పోటీ చేసిన ఒక ఎంపీ ఉన్నారు కేరళలో, ఈ పార్టీది కాంగ్రెస్ పార్టీ, అతనైతే శశి థరూర్ని పార్టీని తీసేయాలని చెప్పేశారు ఆల్రెడీ. మోదీ గారు ఎందుకు ఉంచుకున్నారు ఏంటండి? శశి థరూర్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు. మీరు చెప్పినట్లనే ఆయన రష్యాకి వెళ్ళారు, అక్కడ పుటిన్తో కలిశారు, మాట్లాడారు, హీ హగ్డ్ హిమ్, కేమ్ టు యుక్రెయిన్, జెలెన్స్కీతో మాట్లాడారు, హీ హగ్డ్ హిమ్. ఒక యాక్సెప్టబిలిటీ ఉంది. మొన్న కూడా ట్రంప్ చూసుంటారు మీరు, ఆయన లిజ్ ఫ్రెడ్మన్తో చేసిన పాడ్కాస్ట్ని ట్రంప్ ట్వీట్ చేశారు. అవును. సో ఆయన సోషల్ మీడియా పోస్ట్లో, ఆయన సపరేట్ అకౌంట్ ఉంది కదా, సపరేట్ ఒక సోషల్ మీడియా వెహికల్ ఉంది ఆయనకి, అది ట్రూత్ సోషల్ అని, అక్కడ చేశారనమాట. సో ఒక బ్రాడ్ యాక్సెప్టెన్స్ ఉన్న మనిషి థరూర్ లాంటి మనిషిని మోదీ గారు మంచిగా వాడుకోవచ్చు. సో బీజేపీలో చేరే అవకాశం ఉంది, కొట్టి పారేయలేం. చేయొచ్చు, రేపు కావాలంటే యుఎస్ అంబాసిడర్, యుఎస్లో ఇండియన్ అంబాసిడర్ చేయొచ్చు, ఎందుకంటే చాలా క్రూషియల్ పోస్ట్ అది. ఓకే, ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇంకా క్రూషియల్ అది, ఎట్లా మాట్లాడాలి వాళ్ళతో, ట్రేడ్ రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అట్లనే మన పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎట్లా కాపాడుకోవాలి అన్నీ చూడడానికి థరూర్ ఇస్ అన్ ఐడియల్ క్యాండిడేట్, నాకు డౌటే లేదు దానికి. కానీ అంత కాంగ్రెస్లో ఆయన ఉండి ఎన్ని రోజులు, ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ జిందాబాద్ పాడు మీరు చూసుంటారు. ఎప్పుడైనా శశి థరూర్ ఎప్పుడు రాహుల్ గాంధీ భజన చేయరు. ఈ కేసీ వేణుగోపాల్ కానివ్వండి, జయరాం రమేష్ కానివ్వండి, పవన్ ఖేరా లాంటి వాళ్ళు, ఈవెన్ మల్లికార్జున్ ఖార్గే, నాకు బాధ అనిపిస్తుంది, ఇంత మసలైన పాపం ఆయన పొద్దున్న లేసి సాయంత్రం దాకా రాహుల్ గాంధీ భజన వాడతారు ఆయన, లేకుంటే ఆయన ఉండలేరు పార్టీలో, అది మెయిన్ ప్రాబ్లం. సో శశి థరూర్కి ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది రాజుగారు. ఏ రోజైనా
నన్ను పార్టీ నుంచి తీసేయండి మీరు అని చెప్తున్నారు, కానీ నేను పార్టీ నుంచి వెళ్ళని చెప్తున్నారు. ఓకే, అందుకోసం ఇవన్నీ చేస్తున్నారు. అది చేస్తున్నారు. సో ఒక ఫైనల్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు షో కాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు. వితిన్ 6 days ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు బీజేపీని జిందాబాద్ అంటున్నారు పొద్దున్న లేసి, ఇవన్నీ లేకుండా పార్టీని తీసేస్తే ఆయన ఎంపీ పోస్ట్ అయితే వెళ్ళదు కదా, ఎందుకంటే ఆయన పార్టీని తీసేస్తే యాంటీ డిఫెక్షన్ లా అక్కడ పనికిరాదు. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతే యాంటీ డిఫెక్షన్ లా వస్తుంది, ఎలక్షన్ ఎంపీ పోస్ట్ పోతుంది. సో ఇప్పుడు ఉండి మోదీ రేపు ఇఫ్ నాట్ టు యూఎస్ యూకేకి పంపించవచ్చు, బికాజ్ యూకేలో కూడా ఆయన చాలా మంచి కనెక్షన్ అయితే ఆయన కొడుకు అక్కడ ఉన్నా అనుకుంటా యూకేలో. సో ఈ కెన్ నాకు శశి థరూర్ చాలా పాత గొడవ ఉంది, అది ఇంకా సపరేట్. అది ట్విట్టర్లో మేము కొట్లాడుకుని లాస్ట్ నన్ను బ్లాక్ చేసి పడేసాడు. ఓకే, అది ఇంకో ఇట్ టు డూ విత్ సునందా పుష్కర్ కేసు. నేను కొన్ని ప్రశ్నలు అడిగాను, ఆయన కోపం వచ్చింది, బ్లాక్ చేసేస్తారు. అతనే మెయింటైన్ చేస్తున్నాడు అకౌంట్, ఇంకో అయినా వాళ్ళ టీం మెయింటైన్ చేస్తున్నా నాకు తెలియదు. ఎనీవే ఐ ఫైండ్ ఎమ్ వెరీ డీసెంట్. ఆయన ఒక ఏం చెప్తారు, బ్రాడ్ మైండెడ్ అప్రోచ్ ఉంది. సో మనిషి రాజు గారు మంచి పని చేస్తున్నాడు, మంచి పని చేయాలి. ఈవెన్ రాహుల్ గాంధీ మంచి పని చేస్తే నేను కూడా చెప్తాను మంచి పని చేయాలి, కానీ చేయడు కదా, అదే ప్రాబ్లం. మోదీ గారు అట్లా కాదు, మోదీ గారిని యాక్సెప్టబిలిటీ చూసి కూడా మోదీ గారిని తిట్టడం, మోదీ గారు ఏం ఎఫెక్టివ్ లేరు, మోదీ గారు అసలు పని చేయరు, మోదీ గారు ఏం చేయరు, ఆయన కెమెరామెన్ తీసుకొని తిరుగుతారు, ఫ్రీక్వెంట్ ఫ్లయర్ మైల్స్ తీసుకుంటారని చెప్పి జయరాం రమేష్ ట్వీట్ చేస్తారు, మణిపూర్కి వెళ్ళడానికి టైం లేదంటారు. వీళ్ళకి చిన్న చిన్న దాంట్లో వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఈ ఓట్లు కూడా రావట్లేదు ఇప్పుడు దానికోసం. ఇప్పుడు మొన్న నాగ్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు దాని గురించి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ హర్యానాలో చూసాం మనం, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత హర్యానా మున్సిపల్ ఎలక్షన్లు కూడా వీళ్ళు ఓడిపోయారు, అంత ఘోరంగా ఓడిపోయారు కాంగ్రెస్. అక్కడ ఒక సీట్ కూడా రాలేదు వాళ్ళకి మేయర్ పోస్ట్లో. సో శశి థరూర్కి ఐ థింక్ ఇస్ ద రైట్ టైం ఫర్ హిమ్. ఇప్పుడు చెప్తారు వాజ్పేయి గారి గురించి కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటోళ్ళు ఒక టైంలో, రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని. సో శశి థరూర్ కూడా ఈజ్ ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ. ఆ పార్టీ నుంచి బయటకు వస్తే మోదీ గారు డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఈజ్ గాట్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మోదీ. మనం బయట ఫోటో ఆపర్చునిటీ చూడలేం, కానీ ఐ బిలీవ్ ఆయన చాలా మంచిగా మోదీ గారిని మాట్లాడతారు అప్పుడప్పుడు. ఈవెన్ పార్లమెంట్లో మాట్లాడుతూ చాలా మెచ్యూర్గా మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వల్ల గొడవ చేసి అది చేసి ఆయనకి లేదన్నమాట. అదే టైంలో కేరళలో ఆయనకు అసలు పట్టలేదు. కేరళలో అక్కడున్న కాంగ్రెస్ లీడర్కి ఎవరికి ఈయనకి అసలు ఈయనతో పడదు ఈయనకి. ఎందుకంటే ఒకటి ఈయన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే కేరళలో ఉన్న కాంగ్రెస్ ఎంపీస్కి. సెకండ్, వీళ్ళ మీద ఎప్పుడు డౌట్ ఉంటుంది వాళ్ళకి, ఈయన ఇటువైపు పోతాడు గోడ మీద కూర్చున్న పిల్లిలాగా, ఎటువైపు దుంకుతాడో తెలియదని చెప్పేసి. కానీ ఐ థింక్ నా ఒపీనియన్ అడిగితే డెఫినెట్గా ఈ షుడ్ జాయిన్ బీజేపీ. మోదీ గారు ఏదో రెస్పెక్టబుల్ పోస్ట్ ఇస్తారు ఆయన స్కిల్ ప్రకారం. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయనకి కేపబిలిటీ, రూరల్ డెవలప్మెంట్ అని ఇవ్వలేము కదా ఇండియాలో మినిస్టర్గా. ఆయన కేపబిలిటీ ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఉంటుంది. జయశంకర్ గారిని రీప్లేస్ చేయలేము. సో జయశంకర్ అసిస్టెంట్గా పనిచేయచ్చు, లేకుంటే ఏదైనా అంబాసిడర్గా పంపించవచ్చు, లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్స్ మీద పంపించవచ్చు ఆయన్ని. ఇప్పుడు G20 జరిగినప్పుడు షెర్పాగా అమితాబ్ కాంత్ గారు పనిచేశారు. అట్లనే ఏదైనా స్పెషల్ ఉంటే ప్రాజెక్ట్స్లో పంపించవచ్చు. ఈజ్ అ వెరీ యూస్ఫుల్ పర్సన్. కనెక్షన్ చాలా మంచిగా ఉంది. యునైటెడ్ నేషన్స్లో కూడా కనెక్షన్ చాలా బాగుంది. ఆయనకి చాలా పాత వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ ఉన్నారు. ఇంకా అది కాకుండా వరల్డ్ వైడ్ ఆయన పొలిటికల్ లీడర్స్ చాలా మంది ఆయన మాట్లాడుతుంటారు రెగ్యులర్గా. సో అది వాడుకోవచ్చు మోదీ గవర్నమెంట్. అండ్ మోదీ గారికి టాలెంట్ ఐడెంటిఫై చేయడంలో, స్పాట్ చేయడంలో మన జయశంకర్ ఇస్ అ క్లాసిక్ కేస్. అశ్విని వైష్ణవ్ వీళ్ళందరూ టెక్నోక్రాట్స్. వీళ్ళందరూ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, మిగతా ఐఐటి నుంచి వచ్చిన అశ్విని వైష్ణవ్ అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి డెఫినెట్గా వీళ్ళు వాడుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు మంచిగా యూజింగ్ ద స్కిల్స్. జనంలోంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు యూజువల్ పొలిటీషియన్స్ కాదు. నిర్మలా సీతారామన్ ఫర్ ఎగ్జాంపుల్ 8 సంవత్సరాల నుంచి బడ్జెట్ ప్రెజెంట్ చేస్తుంది. ఆమె టెక్నికల్ ఈవెన్ లోక్సభ కూడా లేదు, ఆమె రాజ్యసభ నుంచి వస్తుంది అప్పుడు. అదే అశ్విని వైష్ణవ్ కూడా అంతే. సో అట్లాంటి వాళ్ళని చాలా మంచిగా ఐడెంటిఫై చేసుకున్నారు. ఆఫ్కోర్స్ శశి థరూర్ లోక్సభ నుంచి కూడా గెలిచారు. నెక్స్ట్ టైం గెలుస్తారో లేదో చెప్పలేము, ఎందుకంటే ఈ డెమోగ్రఫీలో నేను మెన్షన్ చేశాను కదా, ట్రివాండ్రంలో ట్రివాండ్రం టౌన్ హిందూ మెజారిటీ. కానీ అది మీరు కోస్టల్ ఏరియాకి వెళ్ళేటప్పుడు, విడిన్యం సైడ్కి వెళ్ళేటప్పుడు అక్కడ లాటిన్ క్రిస్టియన్స్ ఉంటారు. దానికోసం బీజేపీ ఎప్పుడు ఓడిపోతారు అక్కడ. లాస్ట్ 2 rounds దాకా ఈసారి కూడా రాజీవ్ చంద్రశేఖర్ వాజ్ లీడింగ్. బీజేపీ లాస్ట్ 2 roundsలో ఓడిపోతారు. దీనికన్నా ముందు కుమ్మనం రాజశేఖర్ అట్లనే ఓడిపోయారు. లీడింగ్ 20,000 22,000తో ఓట్లతో లీడ్ చేస్తున్నప్పుడు రెండు రౌండ్లే ఉన్నాయి, ఓడిపోయారు. ఎందుకంటే మూమెంట్ యూ కమ్ టు లాటిన్ క్రిస్టియన్ ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ రాగానే వీళ్ళందరూ మోస్ట్లీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఫ్రమ్ తమిళనాడు, లాటిన్ క్రిస్టియన్స్, నాడార్ కమ్యూనిటీ. అక్కడ వాళ్ళు కాంగ్రెస్కే ఓటేస్తారు, బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతారు. సో అది ఇప్పుడు అక్కడ నుంచి ఇట్స్ అ ట్రాజడీ. రాజీవ్ చంద్రశేఖర్ వాజ్ అన్ ఎక్సలెంట్ క్యాండిడేట్, ఈవెన్ కుమ్మనం రాజశేఖర్ అని కూడా. కానీ ఈసారి ఈయన పోటీ చేస్తే బీజేపీ క్యాండిడేట్ ఈయన ఓడిస్తారో తెలియదు మనకి. బట్ మోదీ కెన్ ఆల్వేస్ రాజ్యసభ ఒక సీట్ ఎక్కడి నుంచి అని ఇవ్వచ్చు. కానీ ఓవరాల్ చూస్తే
ఆయన స్కిల్ యూటిలైజ్ చేయట్లేదు. ఆయన కూడా తెలిసిపోయింది నాకు ఒక ఏజ్ ఉంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాలో లేదో తెలియదు, ఈ టైంలో నేను కొంచెం డెమాన్స్ట్రేట్ చేయాలంటే ఆల్ ఓవర్ వరల్డ్ చూపించాలంటే నాకు ఏదైనా పదవి ఇస్తే అక్కడ వెళ్ళి నేను దాన్ని యూజ్ చేసుకొని మా భారతదేశాన్ని ఇమేజ్ని ఇంప్రూవ్ చేస్తాను. యా, మీరు అన్నట్టుగానే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, డోర్స్ ఆర్ ఓపెన్ అని చెప్పి బీజేపీ లీడర్స్ కూడా చెప్తున్నాడు. సునీల్ శర్మ, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనుకుంటా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఎస్ బీజేపీ వెల్కమ్ చేస్తుంది, మేము మా పార్టీ డోర్స్ ఆర్ ఓపెన్ అని చెప్తూ ఉన్నారు. వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా ఉందా? పోయినా పర్వాలేదు, దరిద్రం వదిలిపోతుందని అనుకుంటుందా? అంటే సోనియా గాంధీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ స్టేట్కి వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు. కానీ స్ట్రేంజ్లీ మీరు కేరళ నుంచి బీజేపీ వాళ్ళు ఎవరైనా వెల్కమ్ చేసి మీరు ఎప్పుడైనా విన్నారా? కేరళ బీజేపీకి శశి థరూర్ పడదు అసలు. మరి ఇది ఎలాగా? అక్కడ ఫ్యాక్షన్ ఉంది, అక్కడ 3-4 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. సురేంద్రన్ ఫ్యాక్షన్, మిగతా 2-3 ఫ్యాక్షన్స్ ఉన్నాయి, కుమ్మనన్ ఫ్యాక్షన్. అక్కడ చాలా వాళ్ళకి ఎవరికి వాళ్ళే కొట్టుకుంటారు. శోభా సురేంద్రన్ ఫ్యాక్షన్ అట్లా వాళ్ళు కొట్టుకుంటారు, కానీ బయట నుంచి ఒకటి రానియడు పార్టీలో. మరి ఎలా ఇది ఎలా? అది సెంట్రల్ లీడర్షిప్ చూసుకోవాలి. మనం చూసాం కదా, చాలా మటుకు స్టేట్ లీడర్షిప్ వినకపోతే కూడా సెంట్రల్ లీడర్షిప్ చూసుకుంటారు వచ్చి. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఫస్ట్ బీజేపీలో జాయిన్ అయినప్పుడు. లోకల్ లీడర్షిప్కి అంత ఇంట్రెస్ట్ లేకుండే ఇక్కడ. కానీ ఈవెన్ అరవింద్ ధర్మపురి కూడా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ లీడర్ కొడుకు అని చెప్పేటప్పుడు అప్పుడు. కానీ వాళ్ళందరినీ మోదీ గారు చాలా మంచిగా ఐడెంటిఫై చేసుకున్నారు ఆ టాలెంట్స్ని, యూజ్ చేసి వాళ్ళని పార్టీలు తీసుకొచ్చారు, వాళ్ళు ఎలక్షన్ కలిసారు, వాళ్ళు దే బికమ్ ఎంపీస్. సో ఈ శశి థరూర్ కూడా అంతే. ఆయన 4 సార్లు గెలిచిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఏం లేదు, అదే పని, పార్లమెంట్కి వెళ్ళడం రావడం అంతే, ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకోవడం. అది కాదు కదా, ఆయన టాలెంట్ ఒకటి ఉంది, అది వాడుకోవాలి. కాంగ్రెస్ వాడుకోలేరు. ఆయన పార్టీ స్పోక్స్ పర్సన్ చేస్తే ఇంకా భయం, ఇంకేమైనా చెప్పిస్తాడో అని భయం. అక్కడ చెంచాలకే ఇస్తారు, పవన్ ఖేరా కానివ్వండి, జయరామ్ రమేష్ లాంటి వాళ్ళకి అట్లాంటి పోస్ట్ ఇస్తారు, సుప్రియా శిరాంటే లాంటి. సో శశి థరూర్ని డెఫినెట్లీ బీజేపీ వెల్కమ్ చేయాల్సిందే. కానీ ఆయన ముందు కాంగ్రెస్ వాళ్ళు తీసి బయటపడినాయండి. ఇది ప్రాబ్లం ఎట్లా అయిపోయిందో రాజుగారు, ఇప్పుడు నన్ను పార్టీ నుంచి తొలగించుంటారా అంటే వాళ్ళు చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. మేబీ వాళ్ళు కూడా టాక్టికల్గా వాళ్ళు కూడా ఎక్కడ పోతారు చూద్దాం, రిజైన్ చేస్తే కదా బీజేపీలో చేరితే మళ్ళీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు, యాంటీ డిఫెక్షన్ లా కింద యూ కెన్ బి డిస్క్వాలిఫైడ్. మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ వస్తుంది ట్రివాండ్రంలో, అప్పుడు మేము గెలుస్తాం అక్కడి నుంచి, ఇంకోసారి శశి థరూర్ ఓడిపోతారు. శశి థరూర్ ఏమో నన్ను పాడింది అని నేను అప్పుడు చూసుకుంటానని ఆయన చెప్తున్నారు. సో డెఫినెట్గా ఒక పుష్ కమ్స్ టు షో అంటారు ఇంగ్లీష్లో, ఒక ఎడ్జ్కి వచ్చినప్పుడు డెఫినెట్గా పార్టీ తోసిస్తుంది ఆయన. పాసిబ్లీ ఐ థింక్ ఇట్ హస్ కమ్ నౌ, దిస్ టైమ్ హెస్ కమ్. పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ ఇచ్చి నేను చెప్పినట్టు సస్పెండ్ చేస్తారు, ఆయన డెఫినెట్గా బీజేపీలో చేరిపోతారు. ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఇలాంటి చర్చ మరొకటి రీసెంట్గానే జరిగింది, కొంతకాలంగా జరుగుతుంది. డీకే శివకుమార్ ఆయన కూడా మొన్న కుంభమేళా వెళ్ళడము, చాలా అద్భుతంగా నిర్వహించారని పొగడము యూపీ గవర్నమెంట్ని. అలాగే ఇంకొక సందర్భం కూడా ఒకటి మాట్లాడినట్టున్నారు, బీజేపీకి సానుకూలంగా ఒకటి ఏదో మాట్లాడినట్టున్నారు కలిసినప్పుడు కూడా. ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందంటారా? డీకే శివకుమార్ ప్రాబ్లం ఏంటంటే కర్ణాటక బీజేపీ ప్రాబ్లం. సేమ్ శశి థరూర్ కేరళ బీజేపీతో ఎట్లా ప్రాబ్లం ఉందో ఆయన కర్ణాటక బీజేపీతో ప్రాబ్లం. అంటే కర్ణాటక బీజేపీలో ఫ్యాక్షన్ అక్కడ కూడా, యడ్యూరప్ప కొడుకు ఒక ఫ్యాక్షన్, మిగతా 2-3 ఎమ్మెల్యే గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకో ఫ్యాక్షన్. కర్ణాటక బీజేపీ ఓడిపోయిన కారణం వాళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే, అక్కడ ఉన్న ఫ్యాక్షన్. కేరళలో బీజేపీ గెలుస్తలేరంటే ఒక చోటుకైనా చూడండి, మన సురేష్ గోపి త్రిశూర్ నుంచి గెలిచారు, త్రిశూర్ ఇస్ మై హోమ్ టౌన్. ఆయన అక్కడ గెలిచింది బీజేపీ స్ట్రెంగ్త్ అని కాదు, ఈ వన్ బికాస్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఆ ఇమేజ్, ఆయన ఇమేజ్. ఎందుకంటే కేరళలో మీరు గెలవాలంటే క్రిస్టియన్ ఓట్స్ కావాలి మీకు కంపల్సరీగా. అండ్ త్రిశూర్లో హిందూ ఓట్స్ మెజారిటీ ఉన్నారు, కానీ అంత మెజారిటీ లేదు, క్రిస్టియన్ ఓట్స్ కావాల్సిందే. అక్కడ ఆయన క్రిస్టియన్ ఓట్స్ కూడా వచ్చింది ఆయనకి, బికాస్ ఆఫ్ ఇట్స్ పర్సనల్ పాపులారిటీ. అది చాలా డిఫరెంట్ అన్నమాట. సో శశి థరూర్ లాగానే మీరు డీకే శివకుమార్ గురించి అడిగారు, ఆయనకు పదవి ఇస్తా అని చెప్పారు, ముఖ్యమంత్రి పదవి 2.5 సంవత్సరాలు కాగానే మీకు పదవి ఇస్తాను అప్పుడు చెప్పారు, అంటే ఇచ్చే అవకాశాలు కనిపించాయి. వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? బీజేపీకి వెళ్తావు, అక్కడ చూడు వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఆ పాలపాలిస్టిక్స్ చూడని చెప్తున్నారు కర్ణాటకలో. సో ఆయనకి నేషనల్ లెవెల్లో కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేము, ఏదో ఒక మినిస్టర్షిప్ ఇస్తే కూడా ఇట్ వోంట్ బి యాజ్ మచ్ అస్. ఇంకోటి ఏంటంటే ఆయన వన్ ఆఫ్ ద మెయిన్, ఇప్పుడున్న దాంట్లో మెయిన్ కలెక్షన్ ఏజెంట్ డీకే శివకుమార్. ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఎవరి దగ్గర లేదు కాంగ్రెస్లో. ఐ థింక్ 1000 కోట్లంతో ఆయన పర్సనల్ వెల్తే ఉంది ఆయనకి. సో ఆ అమౌంట్ కూడా ఆయన కలెక్షన్లో ఉన్నారు, కాంగ్రెస్ హైకమాండ్కి పంపిస్తూనే ఉంటారు డబ్బులు అప్పుడప్పుడు. ఇప్పుడే కదా మన తెలంగాణ నుంచి మొదలైంది, కానీ ఆ ముందు కర్ణాటక ఒకటే ఉండే కలెక్షన్ ఏజెంట్గా. సో డీకే శివకుమార్ అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇంకోటి వాళ్ళ కమ్యూనిటీ కూడా ఉంది అక్కడ, ఒక లింగాయట్స్ ఆ ప్రాబ్లం ఉంది.
సో ఆయన బహుశా అక్కడే ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళరు, చూస్తున్నట్టారు. బైడ్ యువర్ టైం అంటారు ఇంగ్లీష్లో. వెయిట్ చేద్దాం, చూద్దాం ఏమవుతుంది అంటే ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. ఎన్ని రోజులు ఉంటాడు ఈయన సిద్ధరామయ్య, ఏదో ఒక రోజు విసుకొచ్చి కాంగ్రెస్ హైకమాండ్ అని తీసి పక్కన వాడేస్తారు, ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతాను. ఆ గ్యారంటీ బీజేపీలో లేదు. డీకే శివకుమార్ బీజేపీకి వెళ్ళారనుకోండి, మేము ముఖ్యమంత్రి చేస్తామంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? కాదుగా. మా దగ్గర 30 సంవత్సరాలు పనిచేసిన మనుషులు ఉన్నారు, మీకు ఎలా ఇస్తాం మొన్న వచ్చారు కదా మీరు అని చెప్పేసి ఆ ప్రాబ్లం ఉంటుంది. మన ఈట్ల రాజేందర్ చేసి అదే ప్రాబ్లం కదా అక్కడ, ఆ డైలమా ఉంది. అందుకనే మీరు ఇప్పుడు వచ్చారు, మీరు ఇప్పుడు ఎంపీ అయ్యారు, మా దాంట్లో ఏబీవీపీ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర అంటారు. కరెక్టే, ఒక వైపు చూస్తే ఆ లాజిక్ ఇస్ కరెక్ట్. కానీ మీకు ఒక లీడర్ ఉండాలి కదా. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీకి లీడర్ లేరు. యడ్యూరప్ప తర్వాత ఇస్ నోబడీ దేర్ నౌ. యడ్యూరప్ప ఆల్సో ఆయనకి చాలా వయసు అయిపోయింది, ఏజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన సైడ్లో ఈ కాంట్ డూ ఎనీథింగ్ మచ్. ఆయన కొడుకు ఈజ్ నాట్ కేపబుల్ అట్ ఆల్. సో కొత్త లీడర్లు మీరు ఇప్పుడు బీజేపీలో బీహార్లో ఎవరైనా లీడర్ మీద అడిగితే రాజు గారు మీరు చెప్పలేరు. వెరస్ యూపీ అడిగితే మీరు యోగి ఆదిత్యనాథ్ అంటారు, హర్యానా అడిగితే మీరు సైని అంటారు. మీరు పేరు గుర్తుంది అందరికీ. మహారాష్ట్ర అనగానే ఫడ్నవీస్ అంటారు మీరు. కానీ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఈ కర్ణాటకలో బీజేపీకి లీడర్షిప్ లేరు. సో ఈవెన్ శివకుమార్ అటువైపు వెళ్తే కూడా ఆయనతో పాటు 10 మంది 20 ఎమ్మెల్యేలు వెళ్తే కూడా ఆయనకి పార్టీలో పొజిషన్ ఇవ్వరు. బీజేపీ కోఆర్డినేట్ చేసుకోవడం చాలా కష్టం, లోకల్ సపోర్ట్ ఉండదు. దానికోసం తమిళనాడులో లోకల్ లీడర్గా డెవలప్ చేశారు అన్నామలైని. ఫస్ట్ బీజేపీ ట్రై చేశారు, పన్నీర్సెల్వం తీసుకొచ్చారు, అది చేశారు, కానీ ఆయన కూడా ఎఫెక్టివ్ లేకుండా పోయింది. దాని తర్వాత దే హ్యావ్ టు బ్రింగ్ అవుట్. సో కర్ణాటకలో బహుశా బీజేపీ ఇప్పుడు కాకుంటే హైకమాండ్ చూడాల్సింది. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం స్టేట్ కర్ణాటక, తెలంగాణ కన్నా ఎక్కువ. తెలంగాణ కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉంటుంది, కానీ కర్ణాటకలో చాలా ఘోరంగా ఉంది అక్కడ. సో డెఫినెట్లీ శివకుమార్ గారు ఎక్కడికి వెళ్ళరు, ఆయన అక్కడే ఉంటారు. అప్పుడప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, చూద్దాం. ఇది కూడా సేమ్ కేసు, నన్ను తీసేయండి పార్టీ నుంచి అని తీయారు. ఎందుకంటే ఆయన అహ్మద్ పటేల్ పోయిన తర్వాత అన్నిటికంటే పవర్ఫుల్ కలెక్షన్ మ్యాన్ డీకే శివకుమార్. ఓకే, చూద్దాం. మీరు అన్నట్టుగా ఇద్దరు క్యాపబిలిటీ, సామర్థ్యం ఉన్నటువంటి లీడర్. శశి థరూర్ అయితే డెఫినెట్, శశి థరూర్ అయితే బీజేపీలో చేరే అవకాశాలు. ఆయనకి ఎమ్మెల్యే సపోర్ట్ లేరు, ఎవరు లేరు. ఇది లోన్ మ్యాన్. ఓకే, ఆయన వెళ్ళిపోతాడు అంతే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. శశి థరూర్ బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, మరి కాంగ్రెస్ పార్టీ వదులుకోవడానికి కూడా సిద్ధపడుతోందా? ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.